పేరు నమోదు చేయించుకున్నటువంటి గృహస్థులు మరియు ప్రత్యక్ష మాధ్యమంలో వీక్షిస్తున్నటువంటి గృహస్థులు వారి వారి ఇష్టదైవాన్ని మనసులో స్మరించుకుంటూ ఇప్పుడు చెప్పేటటువంటి సంకల్పాన్ని తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్నే వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలా సమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మ అంగం. మమ గృహస్థులు వారి యొక్క గోత్రాలను మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనని స్వామివారికి విన్నవించుకోవాల్సిందే. సహ కుటుంబానాం సహ పరివారాణం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. తిరుమల దివ్యక్షేత్రములో స్వయం వ్యక్తంగా అర్చారూపంలో అవతరించినటువంటి భక్త సులభుడు ఎవరు అనంటే అదుగో వెంకటేశ్వర స్వామి. ఆ స్వామివారికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. నిత్యోత్సవంలో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి స్వామివారికి గోత్రనామాదులతో కూడా వచ్చినటువంటి గృహస్థులందరి చేత కూడా పలికించి అదుగో స్వామివారికి అభిజిల్లగ్నములో 12 గంటలకి కళ్యాణోత్సవం అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉన్నది. అంటే వైకుంఠములో ఉన్నటువంటి స్వామి శ్రీమన్నారాయణుడే సాక్షాత్తు వెంకటేశ్వరునిగా అవతరించాడు. నిత్యము కూడా మనం ఆరాధించేటటువంటి ఈ స్వామివారిని ఏ విధంగా ఆరాధన చెయ్యాలి అనంటే భగవాన్ విఖనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనత మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. కలశారాధన,
విశ్వక్సేనారాధన సమస్త వేద పుణ్యాహవచనంతో విదే- కూడా కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. ప్రాణానామ్యాం ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य धीमहि धियो यो नः प्रचोदयात् युवमा भोज्योतिरसामृतं ब्रह्म भूर्भुवस्सुरम् अस्यां शुभदौ अस्य देवदेवस्य वदो नारायणस्य श्रीप्रदेवश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिपरिस्नासुरोत्तन्त्रविशुद्धं शान्तत्वं सकपुण्यावाचकर्म ऋषि ओं धारासुत्तश्रमांशेषु सरस्वरिपूर्देषु अपोबृह्णन् परिपादेश्ये गृहं शर्मा इदमापस्वाशुतमा शान्ता शान्तमा शुभा शुभतमा पूता पूतमा पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा अमृतां तरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्वरस्वे सर्वतीर्थेलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं सिद्धं सर्वमङ्गलदायिना एतेषु संवरणे सहस्रं विज्ञाः पाशाविदाः पुत्रा तेभ्योन्द्रस्यतोद विष्णुर्विश्वे देवामुञ्चन्तमसस्य वरुणमावाहयामि प्रेयसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पदमावाहयामि वरुणाय नमः वरुणस्येदमासनं वरुणाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनीं समर्पयामि एते प्लोतवस्त्रात्रयाभरण उपवीतपुष्पगन्धधूपदीपालङ्कारार्थाः इमेक्षता सर्वोपचाराः सर्वतीर्थलं पुण्यं पावनं सर्वकारणं विष्णुपादोद्भवं सिद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणसकरुणा निरुज्ञानसमाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं च दुर्बाहुं शङ्खचक्रसमन्वितं ज्याप्तिं सङ्केतं शोष्पदवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणाकमर्चेत् आग्नेयस्माद्दामेत्ताशे दातुं यतोत्सम्भोः वैराजन्ते सुतन्निधत्तां प्रेष्यां दिशोभ्रानाम्नादि यामे स्थान् दातु ओं भूः पद्माकारणे विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तत्त्वत्नीं सूत्रवतीमावाहयामि स्वामेज्यामावाहयामि तत्त्वत्निकस्विश्वक्सेनस्येदमासनं विश्वक्सेनाय नमः इदं पाद्यं समर्पयामि इदमर्घ्यं समर्पयामि इदमाचमनं समर्पयामि सर्वोपचारार्थं अक्षतान् समर्पयामि विश्वक्सेन स्मृता राजा भगवान् सर्वकर्मणा तस्मान्यानुभासेत कर्मणान् विघ्नशान्ति आरम्भे कर्मणान् पुष्टे विज्ञानान् समाप्य च कुर्यात् स्वर्वारिसक्सेनस्य भोजनं भगवद्ब्रह्मणादः पुण्यं वाचयिष्ये ओं वाचतां सुपुण्याहं करोमि कुरुष्वास्तप्रोक्षतम् अस्तु प्रजापति प्रेतां भगवान् प्रजापति शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापान् शाम्यन्तु वायितेः शुभानि वर्धन्तां शुभानि ओं मता देवाः वन्दनतो विष्णुचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानि देवतौ समूढमस्य वागुंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन्ने विष्णोः कर्माणि वसुदेतो वृदानि वसुषे इन्द्रस्य जसखः तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूर्यः दिवि वचक्षुरातुतं तद्विप्रासो वन्यवोचार्ध्रभागं दत्सविन्दते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणस्तरस्तद्रविणोदा सरस्सप्रेयं सुते द्रविणोदा वीरवति शृण्णो द्रविणोधारास्ते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कर्विदावविषं यदा वै सूर्यवदेति नक्षत्रन्नेति यावत् तत्र सूर्यागच्छेति तदन्यं पश्येति तावत् गर्विद्यत्कारी स्यात् पुण्याः यव कुरुते ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिप्रसन्नाः सर्वोत्तरं शान्तत्वं स पुण्याः वाचमणि पुण्यां भ्रवन्तु पुण्याहं कर्मणोऽस्तु कर्मणा पुण्यां भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु पुण्यां भ्रवन्तु पुण्यां कर्मणोऽस्तु स्वस्ति इन्द्रोर्धस्वास्तनः पूषा श्वेदाः स्वस्ति नस्तार्क्ष्वरिष्ठनेमि स्वस्ति न बृहस्पति ददातु ओं भूः अतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिप्रसन्नाः सर्वोत्तरं शान्तत्वं स्वपुण्यावाचर्मणि स्वस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति कर्मणस्तिं भ्रवन्तु कर्मणे स्वस्ति वृद्ध्यास्माभ्यनं संसद्यां तरन्देवमित्रधेन्नोऽस्तु अनुराधान् हविषा वृद्ध्यन्तः शतञ्जीवें सदस्वेराः ओं भूवतिपुरोक्तनिष्ठायां स्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं स्थण्डिलपरिप्रसन्नाः सर्वोत्तरं शान्तत्वं सपुण्यावाचर्मणि वृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां कर्मवृद्धिं भ्रवन्तु कर्मरुद्धतां कर्मणारुद्धिं भ्रवन्तु कर्मरुद्धतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयाभोस्थानम् ऊर्जे ददातनाम् महेरणाय चक्षुषे योपस्वतमार्दस्तस्य भार्यदेन उषधीरिव मात्रः तस्माहरङ्गमावो शिक्ष्याय जन्मधा आपो जनेधा जनः हिरण्यवर्णास्यः पावकायाः जातः कस्य भोजाः सुन्दरः अग्नेया गर्भं दद्रे विरूपास्तानाभसग्स्यानाभवन्तु पवमानस्वर्जनः
పవిత్రేణ విచర్షిణి యః పోతా సమనాత్మా పునంతమాదేవ జనాః పునంతమనవోధియా పునంత విశ్వాయవ జాతవేదః పవిత్రవతి పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదిద్యతే అగ్నే కృత్వా కృతగుమ్రణో ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పవమాన్యః పునంతమాం ప్రాజాపత్యం పవిత్రం శతాద్యాముగం హిరణ్మ్యం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ పునిమహే ఇంద్రస్సునేతి సహమాపునాతు సోమస్వస్త్యావరణస్సమీక్షా యమో రాజా ప్రమణాభిపునాత్మా జాతవేదామూర్జన్ ద్వాపునాతు తక్షయోరావృణీమహే గాతిం యజ్ఞాయ గాతిం యజ్ఞమది దైవీః స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషజం షణ్ణో అస్తద్విపదేః షణ్చతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాహాంతి దేవార్తుజా మార్జయంతాం ప్రాచాహాంతి దేవానుషా మార్జయంతాం దక్షిణాజాంతి సమాసాః పితరో మార్జయంతాం ప్రదీచాంతి శుగ్రహ పశువా మార్జయంతాం ఉదీః చాందిశా భవోషదేవ వనస్పతిः మార్జయంతాం ఊర్ధ్వాజాహామితి యజ్ఞసంవత్సరో యజ్ఞమతిర్మార్జయంతాదోధ్రాద్రే నాగేభ్యో మార్జయంతాం వాస్తోఃస్పదే ప్రజాని యస్మాన్ స్వావేశో అనమీవ భవానః యత్తే మహే ప్రజన్నో శశ్వశనే దద్పదే షణ్చతుష్పదే వాస్తోఃస్పదే శగ్మయా సంసదాతే సక్షేమై తైరణ్యాగాత్మత్యాః ఆవాక్షమోదయోగే వృణ్ణో యూయం పాదస్తభిస్వదానः అమీవః వాస్తోఃస్పదే విశ్వారూపాణ్యావిషన్నే సఖా సేవయేదినः అనోరణీయాన్ మహతోమహీయానాత్మా గుహాయాన్నితోస్యంతోః తమః కదంబస్సద్వీతశోకో ధాతుః ప్రసాదాన్ మేమానమీశం సప్తః ప్రాణాః ప్రవన్ సప్తాః సప్తాక్ష సమిదः సప్తరిష్పాः సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త వరుణాన్మా సక్సేనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మా సక్సేనాన్మః యథా భాషా గుడాభార నివేదయాం తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పక్షణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అదుగో కలశారాధన విశ్వక్సేనారాధన పుణ్యాహోచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహానని చెప్పి ఆ స్వామివారికి కలశములో ఉన్నటువంటి పూజను భగవంతుని పూజించేటప్పుడు కలశములో ఉంచి పవిత్రత గావించేందుకు పూజ నిర్వహిస్తారు అని చెప్పి శాస్త్రాల్లో చెప్పారు. పుణ్యతీర్థాల్లో లభించే జలం తీసుకొని స్వామివారికి ఆ కలశంతో పూజను సమర్పిస్తారు. అంటే మనం విశ్వమూర్తిని అర్చిస్తున్నాం కాబట్టి ఆయన 14 లోకాలని వ్యాపించి ఉన్నాడు. ఆ స్వామి అర్చనకు ఈ కలశంలో నీళ్లు సరిపోవు. కానీ ఎదురుగా ఉన్నటువంటి స్వామివారి విగ్రహంలో అనంతమైనటువంటి పరమాత్మను, సమస్త తీర్థాలను, సమస్త సముద్రాలను, సమస్త దేవతల్ని కూడా భావన చేస్తారన్నమాట. ఈ భావన చేత పరిమితమైనటువంటి కలశములో అపరిమితమైనటువంటి మహా జలరాశిగా కూడా భావనా ప్రపంచంలో అది రూపొందుతుంది. అప్పుడది విశ్వమూర్తి యొక్క అర్చనకు అర్హమవుతుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. స్వామివారిని ప్రతిరోజు కూడా మనం పూజాగదిలో కానీ దేవాలయంలో కానీ భక్తులమైనటువంటి అందరూ కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరమపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవశాస్త్రం పేర్కొంటూ ఉన్నది. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. భగవంతునికి మనం ప్రీతితో ఏదైనా భక్తితో సమర్పిస్తే ఆ స్వామి అనేకములైనటువంటి ఫలాల్ని లోకానికి అందిస్తాడన్నమాట. ఎందుకంటే ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, పొలాల్లో పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి ఆహారము సమృద్ధిగా ధనధాన్య రాశులతో తొలతూగి లోకమంతా కూడా సుభిక్షంగా అందరికీ ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఎలా అయితే స్వామిని అనేక రకాలుగా షోడశోపచార విధితో కూడా భగవంతుని సమర్పణ గావిస్తూ ఉన్నారు. ఈ షోడశోపచార విధానంతో భగవంతుడు సంతృప్తి చెందుతాడనమాట. ఎందుకంటే పూజ ప్రారంభించేటప్పుడు ఉపచార విధులు అని చెప్పి స్వామివారిని ఒక దైవంగా భావించి భక్తిభావనతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలన్నమాట. దీని ద్వారా ఆవాహన, ఆసన, పాద్య, అర్ఘ్య, ఆచమన, స్నాన, వస్త్ర, ఉపవీత, భూషణ, పుష్ప, గంధ, దీప, ధూప, దీప నైవేద్య, ముఖవాస ప్రణామాలను కూడా స్వామివారికి ప్రీతితో అర్పిస్తే ఆ స్వామి మనం ధ్యాన శ్లోకాలతో మనం ఆ స్వామిని స్తుతిస్తే, మనం నామాలతో కీర్తిస్తే, పూజ స్వీకరించడానికి ముందుగా స్వామివారిని ఆవాహన చేసి స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి భక్తికి స్వామి సంతుష్టుడై పలుకుతాడు అని చెప్పి చెప్తూ ఉంటారన్నమాట.
ఎందుకంటే ఎండుకట్టెల్లో నిప్పు రాజేయటానికి వాటిని ఎలాగైతే మధిస్తామో అదేవిధంగా మనం ధ్యానమథనం చేత కూడా ఆ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకుని ఆ నిత్యం అర్చించే శ్రీవారి విగ్రహంలో కూడా స్వామివారిని ఆవాహన చేయటము అనేటువంటిది శాస్త్రవిధి. అదిగో చూడండి, భగవంతునికి పత్ర పుష్ప ఫల తోయాదులతో అలాగే సజ్జోంకురార్పణ కార్యక్రమంలో కూడా నవధాన్య మిశ్రితమైనటువంటి అర్చనా విధానాన్ని కైంకర్యాన్ని స్వామికి సమర్పణ చేస్తూ ఉన్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయితాత్మనః. అదుగో దీక్షాకంకణ ధారణ కార్యక్రమాన్ని అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి ఆవాహన చేయబోతూ ఉన్నారు. ప్రతిసర దేవత పూజాంచ కరిష్యే. ఓం షణ్వాన్ సత్తాం దశోర్జత్తాం స్వయంభరగ్రేం తేం దాయ నాగరాజమావాహయామి, సహస్రేషమావాహయామి, శేషమావాహయామి, అనంతమావాహయామి. ప్రతిరదేవతాభ్యో నమః. ఇదమాసనం, ఇదం పాద్యం సమర్పయామి, ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదమాచ్యం సమర్పయామి, ఇమాని పుష్పాన్ని సమర్పయామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. హరి ఓం. స్వస్తినోః వేదామశ్వినాభగ స్వస్తి దేవేంద్రనర్మణః స్వస్తి పూషాం సర్వదాతన స్వస్తి ద్యావాః పృథివీషు చేతనాః స్వస్తయేః వాయుం పభ్రామే సోమం స్వస్తి భువనస్పతి బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తి ఆదిత్యాసో భవంతునః విశ్వేః దేవానోః అద్యా స్వస్తయేః వైశ్వానరోపసరగ్ని స్వస్తయేః దేవావంతర్భః స్వస్తయేః స్వస్తి నోః రుద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యేరేవతి స్వస్తి ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నోః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునర్థాతాఘ్నతా జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసోనాం వారుహేమ అహోం చ మాంగిర సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చదాక్షం ప్రేతపాణిశరణం ప్రపద్యే స్వస్తం బాధే శుభయన్నోస్తు శుభగం శుభం. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి అదిగో దీక్షాకంకణ ధారణ అతి పవిత్రంగా పూజాధికాలు నిర్వర్తించారు. సభక్తికంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని చెప్పి ఆ స్వామివారిని మనం కీర్తిస్తూ ఉన్నాం. అదిగో ఆ దేవదేవుడైనటువంటి అనంతుడైనటువంటి ఆ స్వామివారికి దీక్షాకంకణ ధారణ దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఈ కార్యక్రమంలో జగద్రక్షకుడైనటువంటి ఆ పరమాత్మ లోకాలన్నింటినీ కూడా రక్షించేటటువంటి వాడు కాక అనంతుడైనటువంటి ఆదిశేషుణ్ణి అందరినీ కూడా ఆవాహన చేశారు. ఆదిశేషుడు సకలములైనటువంటి లోకాలన్నీ కూడా ఏదైతే భూభారాన్ని మోహిస్తున్నాడు అని కూడా చెప్తూ ఉంటారు. మనం స్వామివారి బ్రహ్మోత్సవాల్లో కూడా చూస్తాం. మొదటి రోజు రాత్రి శ్రీవారు పెదశేషనం వాహనంపై ఊరేగుతారు. అంటే ఆ తరువాత రోజు కూడా చినశేష వాహనంపై ఊరేగుతారు. ఆ స్వర్ణశేష వాహనానికి 7 పడగలుంటాయి అని చెప్పి అది మనకు కనిపించినటువంటి దృశ్యంగా కూడా చెప్తే శ్రీమన్నారాయణుని అభీష్టం ప్రకారమే ఆదిశేషుడు ఈ సువర్ణముఖి నది సమీపంలో శేషాద్రిగా రూపొందాడు అని చెప్పి కూడా వరాహ పురాణం చెప్తూ ఉన్నది. ఇంతకుముందు కూడా మనం చూశాం. విశ్వక్సేనులు వారిని కూడా ధ్యానించారు. యస్య ద్విరదవక్త్రాద్య పారిషజ్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో ఆరాధిస్తారో ఆయన అడ్డంకుల్ని కూడా తొలగిస్తాడు అని చెప్పి వైఖాన సాగమం చెప్తూ ఉన్నది. స్వామివారిని సంకల్ప బలం చేత మనం ఏదైనా కూడా పని చేయవచ్చు. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. కాబట్టి అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. మనం స్వామివారికి అనేకములైనటువంటి అచలాలు అని చెప్తే శ్రీప్రదత్వా శ్రియోవాస శబ్దశక్త్యా చ యోగతః రూఢ్యా శైల ఇత్యేవం నామాచాస్య గిరేరభూ. వరాహ పురాణం ఏమని చెప్పింది అనంటే అదిగో స్వామివారికి దక్షిణ హస్తానికి దీక్షాకంకణ ధారణ అతి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఈ పర్వతం
స్వామివారిని సేవించినటువంటి భక్తులందరికీ కూడా ఐశ్వర్యాన్ని ఇస్తుందట. లక్ష్మీదేవికి నివాసమయటం చేత, ఆ శబ్దశక్తి చేత, అర్ధశక్తి చేత, రూఢశక్తి చేత కూడా ఈ శైలము ఎంతగా గొప్పగా రూపొందిందో కూడా వర్ణిస్తూ ఉన్నారు. ఎందుకంటే నారదుడు వైకుంఠానికి వెళ్ళాడట, విష్ణుదేవుణ్ణి సందర్శించాడు. ఈ బ్రహ్మాండములో నాకు విహారమైనటువంటి యోగ్యము విశ్రమ స్థానాన్ని సూచింపమని చెప్పి కూడా నారదుడిని అడిగాడట. ఆ నారదుడు ముల్లోకాల్లో మీకు తెలియని చోటు ఏముంది స్వామి అని చెప్పి, అయినా కూడా మీరు నా యందు వాత్సల్యంతో అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అని చెప్పి ఒక మాట చెప్పాడు. తవ పాద ప్రభూతాయ గంగాయాశైవ దక్షిణే దిగ్భాగే దండకారణ్యే ద్విశతయోజనేమితే దక్షిణాంబునిధేశ్యాపి దక్షిణేతరభాగకే పూర్వాబ్ధే పశ్చిమే భాగే పంచభిర్యోజనేమితే రమణీయమిదం స్థానం క్రీడాయోగ్యం విభో తవ. బ్రహ్మాండ పురాణములో చెప్పారు, దండకారణ్యం సువర్ణముఖి నదీ తీరం మీ నివాసానికి యోగ్యమైన స్థలము అని చెప్పి కూడా సూచించాడట. అప్పుడు వెంటనే మహావిష్ణువు శేషుణ్ణి పిలిచాడు. నారదుడు సూచించిన ప్రదేశములో పర్వత రూపాన్ని ధరించి ఉండమన్నాడు. నీ పడగలచే ఏర్పడినటువంటి భూమిపై నేను కూడా అదుగో మహాలక్ష్మీదేవితో విహరిస్తాను అని చెప్పి పలికాడట. అదుగో ఆ మహాలక్ష్మీ అమ్మవారికి వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. లక్ష్మీర్ పద్మాలయ పద్మ కమలా ఇందిరా లోకమాత మా రమా మంగళదేవత అని చెప్పి ఆ అమ్మవారిని స్తుతిస్తాం. ఆ అమ్మవారికి లక్ష్మా సంపదతో కూడి ఉన్నటువంటి అనేక భోగభాగ్యాలను అందరినీ కూడా మహా తేజోరూపిణి ఆవిడ. చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. పద్మ సరస్సు నుండి లేచి వచ్చిందట ఆనాడు. తన మెడలో అలంకరించుకుని ఉన్నటువంటి ఎర్ర కలువ పూలదండను శ్రీమన్నారాయణుడి మెడలో అలంకరించిందట. తన స్వామిని మనసారా కౌగిలించుకుందట. తన స్వస్థానమైనటువంటి మహావిష్ణువు యొక్క వక్షస్థలాన్ని అలంకరించి అక్కడికి విచ్చేసినటువంటి బ్రహ్మాది దేవతలందరినీ కూడా కృపా ప్రసన్న వీక్షణాలతో అలరించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఉత్థాయ సస్మితా లక్ష్మీ ఆగత్య హరిమంజస కల్హారమాలమున్విచ్య విష్ణో కంఠే సమర్ప్య చ. అదుగో భూదేవి మాతకు కూడా వామహస్తానికి దీక్షా కంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. సకల లోకాల్ని కూడా సహనమూర్తిగా భరించేటటువంటి తల్లి భూమాత అంటే సహనానికి మారుపేరుగా కూడా మనం చెప్తూ ఉన్నాం. ఇడా పింగళ అనేటువంటి చెలికత్తెలతో కూడా సర్వాభరణ భూషితురాలైనటువంటి ఆ భూదేవి యజ్ఞ వరాహదేవి సన్నిధికి వెళ్ళిందట. ఆ స్వామివారి వారికి జరిగినటువంటి చర్చాగోష్ఠిలో ఆ దేవదేవుడు భూదేవికి వెంకటాచల క్షేత్రానికి సంబంధించినటువంటి తీర్థ విశేషాల్ని అద్భుతంగా చెప్పాడట. ఆ చెప్పినటువంటి మాటలో స్వామివారే ఒక మాట చెప్పారట భూమాతకు. శృణిదేవి పరం గుహ్యం సద్య సంపత్తికారకం భూమిదం పుత్రదం గోప్యం అప్రకాశ్యం కదాచన. ఓం నమ శ్రీ వరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ ఓహినిజాయ సమాయుక్త సదాజాప్యో ముముక్షుభిః. అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ సకల దేవతలందరినీ కూడా విశ్వకళ్యాణమైనటువంటి స్వామివారి కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. వైవాహికోత్సకర్మాంగం ఆఘార హోమకర్మ ఋష్యే ఓం యతోన్వింద్రం సవాహం శుద్ధం శుద్ధేన సామ్నాః శుద్ధైరుక్తైర్వాహ రుద్ధాంశం శుద్ధాశీర్వాన్మోక్తు ఇంద్రశుద్ధో నాగే శుద్ధ శుద్ధావిరోతిభిః శుద్ధారేం నిధారయ శుద్ధమధ్య స్వామ్య మై దేవా దేవ్యాహోతారావణంత పూర్వేరిష్టాస్యామధర్వాసువీరాః మహ్యే జంతవ్యాన్ హవ్యాగోత్సత్యామృతోమ్యస్తు ఏనామానినాహం విశ్వే దేవాసోధివాదితామే ఉద్ధన్యమానమస్యామే ధ్యాం పాప్మానం యజమానస్యంతు శివానస్సంత ప్రదశ్యస్య సంగా మాతా పృథివీ సర్వదాతా యాతవేద భువనశ్రేతే హింసతపసర్జ నిషదేః అగ్నిమశ్రద్ధా దేవ్యవాగం సమే గర్భాగే ఉపమావరవహజాతవేదః పునస్తం దేవేభ్యో అవ్యమ్మణ ప్రజానన్ ఆయః ప్రయాగమ్రేమస్మాస్తే త్రదీదేనోద్రవణే ఐతేన మునిస్వ అనుమతేన మునిస్వ సరస్తేన మునిస్వ దేవదప్పుస్వ బ్రహ్మజ్ఞానం బ్రహ్మప్రసాద్భిమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టా సశ్చానుమతశ్చివ బ్రహ్మాణమావాహయామి ప్రజాతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భావాహయామి బ్రహ్మస్యేదమాసనం ఇంద్రం సోమోధేనుగం సోమోధేనుం సోమరవంతమా సోమో వీరం కర్మణం దాతు సాధన్యమిత్యకం సభయం పితృశ్రవణం నిర్దాతస్మై సోమవాహయామి యజ్ఞాంగమావాహయామి ఇందుమావాహయామి చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్పృష్టేజమానవస్తు సప్తర్షీనాగం సుధామిత్రలగస్తత్రిమజ్ఞమజమాంసదేహి ఓం ప్రోక్ష
सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावध्यतन्नागसविषेजमानोऽस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलगस्तत्रिमं यज्ञं यजमानं छदेहि ओम प्रोक्ष पात्रादादावमाधाय पवित्रेस्त वैष्णव्यस्त अग्नियेस्त वायुभूतेस्त विष्णोर्मनसा भूतेस्त अग्नस्य पावनेस्तः परशर्ष पवित्रेस्त वैष्णव्यो देवसवितप्रसपनात्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वैराभो देवीरग्रे भुवोग्रे भुवोग्निं यज्ञं नेदाग्ने यज्ञमतिं दत्त युष्मानिन्द्रोत्तूर्य युषमिन्द्रनुद्धूर्य प्रोक्षदास्ता दक्षिणता विष्णु स्तुभवति पश्चिमस्तो दत्तां देवेभ्यः विष्णु स्तुभवति ब्रह्मण्णव प्रणेष्यामि यजमानमातं यक्षा प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलगस्तत्रिमं यज्ञं यजमानचदेहि ओम प्रणय सोमाप प्रणेष्यामि यजमानमातं यक्षा प्रणयज्ञं देवतावध्यतन्नागसविष्टे यजमानोऽस्तु सप्तर्षीणागं सुधाम्यत्रलगस्तत्रिमं यज्ञं यजमानचदेहि ओम प्रणयादक्ष प्रदा ब्राह्मण तीर्थेन प्रजातिमावाहयं ब्रह्माण्डमावाहयं इन्द्रमावाहयमग्निमावाहयं सोममावाहयमग्निमावाहयं सोममावाहयमग्नि सोममावाहयामि प्रजातिमावाहयं ब्रह्माण्डमावाहयं इन्द्रमावाहयं वसोनावाहयं मर्तमावाहयामि रुद्रानावाहयामि अपापस्पृश्य ओम श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयं वरुणमावाहयं आदित्यानावाहयामि अश्विनामावाहयं भूषणमावाहयं कक्षमावाहयामि कक्षदेव सोममावाहयामि उपासनयज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिष्ठनपां इन्द्राष्टनपाग्नेष्टनपां समाष्टनपाग्नेष्टनपां समाष्टनपामि अग्निशमाहाभ्यष्टनपां प्रजापतिष्ठनपां ब्रह्मणेष्टनपां इन्द्राष्टनपामि वसुभ्यष्टनपां मरुद्भ्यष्टनपां रुद्रेभ्यष्टनपामि अपापस्पृश्य ओम श्री महाविष्णुवेष्टनपामि मित्राष्टनपां वरुणाष्टनपाम् आदित्येभ्यष्टनपां सुभ्याष्टनपां पुष्णेष्टनपामि कक्षाष्टनपामि समाष्टनपामि उपासनयज्ञाष्टनपामि यज्ञदेश्वेभ्यो देवेभ्यष्टनपामि सर्वदेवेभ्यष्टनपामि प्रतिश्रयामि अग्ने ज्योतिषि समित स्वाहा अमृतम स्वारुणमसि अंतरदम रक्ष अंतरधारातयः प्रतिष्ठा रक्ष प्रतिष्ठारातयः चिक्पतिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वे स्वाहा वाक्पतिस्वापनात् त्वच्छिद्रेण पवित्रेण वसोत् सूर्यसरस्वे स्वाहा देवस्तास्वदापनात् त्वच्छिद्रेण अध्यक्ष कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्नये नमः जातवेदसे नमः सोत्से नमः अवरप्रसे नमः पंक्तिरासे नमः सर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व दिवसप्रसवा षष्टिशतसहस्राणि अक्षयमर्भमानया अयन्त्यत्मा आत्मा जातवेदस्तेनेद्वस्वध्यजयवध्यजास्मान् प्रजा पशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाग्नि ब्रह्मन् संविद्धम् आदास्ये आधस्वा समेधे स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नित्यादिशानान्तं इन्द्राय स्वाहा अग्नेय स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यः स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षे सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदेश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओम भू स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः नमते नमः सरस्ते नमः दिवसविदप्रासाभिः ओम भूवतिपुरोक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघार होमान्ते स्वरमन्त्रपर्यातननाथप्रायश्चात्तम् अतो देवादिवैष्णवं होष्ये ऐतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्तेन मन्यस्व दिवसविदप्सुवा ओम मतो देवाः वन्दनत विष्णुचक्रमे पृथिव्या सप्तधाम विस्वाहा इदं विष्णुचक्रमे त्रेधान देवदं समूढमस्वागं श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगवादाभ्यः तदा धर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येतः वृदानुस्से इन्द्रस्य सखा स्वाहा तद्विष्णोः परं पदं सदा पश्यन् सूर्यः दिवि वचक्षुरादग् स्वाहा तद्यप्रासो वन्यवाजाद्रागं दशविन्दे विष्णोर्यत्परं पदग् स्वाहा ओम भू स्वाहा ओम भो स्वाहा ओम सो स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा ऐते नमः अनुमते नमः सरस्ते नमः दिवसप्रासाभिः
నారాయణ నారాయణ నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి తృప్తిమానందం తస్యాగ్నే భార్యవమాః మోదః ప్రమోదానందః ముష్కయోర్నితస్వః తృప్తైవ కామ్యస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే घृणाहि घृतवती सवितराधिपत्यैः पयस्सुतेरन्तिराशानोऽस्तु ध्रुवादिशां विष्णुपत्निघोरास्येषा सहसोयामनोता बृहस्पतिर्मातरिस्रोतवायुः सन्धवाना वाता अधिनो कृणन्तु इष्टम्बो दिवो वरुणः पृथिव्या अस्येषा न जगतो विष्णुपत्नी श्रोतस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः श्रुतिस्मृतिनिधे पूर्णं शास्त्रकल्लोलसङ्कुलं विष्णुभक्तितकं शुद्धं वन्दे श्रीविघ्नोर्नवम् अथ भगवतो महावर्षस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिशक्त्या भ्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमणानाम् अनेककोटिब्रह्माण्डानां यकतमे पृथिव्यप्तेजवायुवाकाशाहङ्कारमहदव्यक्ताख्य सप्तावरणेरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्दाष्टदिगुरोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल नतल प्रतल महातल सातल तलातल
सप्तपादालाक्ष सप्तलोकानां ऊर्ध्वभागे भूलोक भोर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षड्लोकानां मधोभागे महानारायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामनकुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दण्डसुण्डादण्डोत्तम्बिते अमरावती तेजावती संयमनी रक्षावती सिन्धुमती गन्धवत्यलकावती यशोवती इत्यष्टदेवपुरी विराजिते इंद्राग्नि अवनिर्देवर्णवायुकुबेरीशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकजलवलयिते लवणेक्षुसुरासर्पितधिक्षीरशुद्धोदकाख्य सप्तान्नवपरिवृते जम्बूप्लक्षकुचक्रं सागसान्मणिपुष्कराकाख्य सप्तद्वीपद्वीपते माहेन्द्रमलयसह्यदृक्तमदृक्तमद्विन्द्यपर्यात्राख्य सप्तकुलपर्वतविराजिते भारतकिंपुरुषहारीडावतभद्राश्वकेतु कमालकरमणक कुर्वर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे महासरोवराकार 50 कोटि योजना विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापति क्षेत्रे कर्मभूमौ अवन्ति कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे श्री आदिवराह क्षेत्रे मम अनेक जन्मसु हे जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवन कौमार वार्धिकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंशानां मातृवंशानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितदामासङ्घातव कालसूत्रादि विदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य तलेश्वरमण्डलपर्यन्तं कृतराशेर्वर्षास्त्रावसाने एकैके दिलापकर्षक्रमेण सर्वनाश्वपकसंहितकाले श्रीहरिलोके निवासिद्ध्यर्थं त्रिगुणीकृत अग्निष्ठाम अतिराप्ताप्तर्याम शान्तवनवाजपेय पौण्डरीकाश्वमेधादि शतकृत पुण्यफलावात्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य चतुर्विधमोक्षप्रसिद्धर्थं परव्यूह अन्तर्यामिर्चावतारस्वरूपरूणैः भृग्वादिभिर्मन्वादिविद्यविशिष्टादिवृत्तगृह कन्यादानकल्पोक्त कन्यादान महादानं करिष्ये अस्य श्रीमदादि नारायणस्य अनेककोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र गदा पद्मांकित कोटि सूर्य प्रकाशकस्य श्रीमतो वैकुंठ नायकस्य श्रीमद्वैखानस आगमोक्त प्रकारेण आंगीर्ष भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह अंतर्यामि अर्चावतार रूपस्य श्री महाविष्णोः परब्रह्मणोर्नप्त्रे आंगीर्ष भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृति स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रय कर्मणो ख्यातिवशादि उत्पत्ति स्थितिलय कारणभूतस्य श्री महाविष्णोः परवासुदेव शर्मणः पौत्राय आंगीर्ष भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतागण निकुट मुकुट मणिगण विजृंभित पादारविन्दस्य श्री महाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आंगीर्ष भारस्पत्य भारद्वाज त्रयार्षेय प्ररान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरण भूषिताय कौस्तुभालंकृताय दिव्य पीतांबरधराय निजावताराय स्वर्ण गरुडवाहनारूढ़ाय अचिंत्य दिव्याद्भुत नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो श्रवण नक्षत्रे मकर रासु जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुस्साम धर्मण सकल वेदाध्यायिनीं भार्गवच्यवनाप्नो आनारो वेदलपञ्चार्षे प्ररानित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं अनन्तगुणात्मिकां भृगो संकल्पतनयां भार्गवीं उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासु जातायां श्री श्रीदेवी नाम्नीं इमां कन्यां ऋणीद्वमे दास्यामि ऋग्यजुस्साम धर्मण सकल वेदाध्यायिनीं काश्यपावत्सारणेध्रत्रयार्षे प्ररानित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सर्वांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं कश्यप प्रजापतेः संकल्पतनयां काश्यपीं
రేవతి నక్షత్రే మీనరాసు జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీత్వమే దాస్యామి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుదాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రేక్షామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరా విశ్వరూపా సద్గుణ సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతి. కన్యాదాన సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహంతు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా అదుగో స్వామివారికి ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. ఏదైతే గోత్రప్రవరలతో కూడా వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రము అంటే ఒక వంశాన్ని తెలియచేస్తూ ఉంటుంది. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి మూల పురుషులు, తత్సంబంధ ఆచార్యులు, వారందరి యొక్క మహర్షుల యొక్క ఆ పరంపరను కూడా ఇప్పుడే విన్నాం. అదిగో మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. వివాహములో అతి కీలక ఘట్టమైనటువంటి కళ్యాణోత్సవంలో స్వామివారి హస్తానికి తాకించబోయేటటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను అదిగో ఉభయ దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. వైదిక క్రియలన్నీ కూడా సమాప్తి చేసి మధుపర్క నివేదనం, పాద ప్రక్షాళన, కూర్చ ప్రదానం కూడా జరపబోయి స్వామి అమ్మవార్ల మధ్య మంత్రపూర్వకంగా తెరపట్టి నూతన వస్త్ర సమర్పణ కూడా గావించి అదిగో స్వామివారి హస్తానికి తాకించబోతూ ఉన్నారు అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను. ఆనాడు శ్రీనివాసస్వామి ఎంత విధిగా తొండమానుడు కట్టించినటువంటి ఆలయ ప్రవేశం గావించాడట. బ్రహ్మదేవుడు కూడా స్వయంగా ఆలయం లోపల 2 అఖండ జ్యోతులు వెలిగించి ఒక మాట అన్నాడట. ఈ అఖండ జ్యోతులు కలియుగాంతం వరకు వెలుగుచుండుగాక అని చెప్పి ప్రమాణం చేసి, శ్రీనివాసుని చూచి పరమాత్మ నీకు ఉత్సవం జరిపించాలి అనేటువంటి నా కోరిక ఉన్నది అని చెప్తే శ్రీనివాసుడు నీ మాట కాదన్ను, కానీ లోక కళ్యాణార్థమే మీ ఇష్టానికి ఎప్పుడూ కూడా కాదన్ను. బ్రహ్మదేవుడు మిమ్మల్ని సేవించినటువంటి వారికి సకల సంపదలు కలిగి ఆయురారోగ్యాలు కలుగునట్లుగా వరమిమ్ము అని చెప్పి అంటే అప్పుడు శ్రీనివాసుడు కూడా సమ్మతించాడట. అంటే అప్పుడు స్వామివారు ఎంత విధిగా మనం ఈనాడు చూసేటటువంటి సర్వమంగళ నాయకుడైనటువంటి స్వామివారిని కళ్ళార్పకుండా మనం చూస్తే అనేకములైనటువంటి పుణ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఆనాడు కొల్హాపురంలో లక్ష్మీదేవి శ్రీహరిని ధ్యానం చేస్తూ ఉన్నదట. స్వామిని ధ్యానం చేస్తూ ఆ సమయంలో నారదుల వారు సమీపిస్తే కుశలమేనా నారదా అని చెప్పి అడిగితే, నా భర్త ఎలా ఉన్నాడు అని చెప్పి కూడా అడిగితే దానికి నారదుల వారు సెలవిచ్చారట. పద్మావతితో వివాహమాడి శేషాద్రిలో స్వామి ఉన్నారు అని చెప్తే వెంటనే పద్మావతి అమ్మవారిని శ్రీనివాసస్వామి చెంతకు లక్ష్మీదేవి ఇచ్చేసిందట. అలా ఆ ఇరువుడి దగ్గరికి వచ్చి ఆ పద్మావతితో జగడ వేసుకుంది. ఆ జగడాన్ని విని వారిద్దరి యొక్క పరస్పరం మాట్లాడుకునేటటువంటి విధానాన్ని చూసి 7 అడుగులు వెనక్కి వేసి పెద్ద ధ్వని కలిగించి శిలగా మారిపోయారట. లక్ష్మీ పద్మావతులు కూడా ఆ శబ్దానికి వెనుతిరిగి చూస్తే శిలారూపమైనటువంటి స్వామివారు కనిపించారట. అలా చూసినటువంటి ఆ పద్మావతి లక్ష్మీదేవిని స్వామివారు లక్ష్మీదేవితో, ఓ లక్ష్మీ, ఈ అంశలో పుట్టినటువంటిదే ఈ పద్మావతి. నేను త్రేతాయుగంలో రామావతారం దాల్చినప్పుడు రావణుని చెరలో సీతాదేవి రూపంలో అష్టకష్టాలు అనుభవించినటువంటి వేదవతి ఎవరో కాదు, ఇదిగో ఈ పద్మావతిగా అవతరించింది. చెర నుండి విడిపించి లోకాపవాదం లేకుండా ఉండటానికి నేను ఆనాడు అగ్నిప్రవేశం చేయించాను. ఆ అగ్నిదేవుడు వేదవతిని సీతను నాకు చూపి ధర్మపత్నిగా స్వీకరింపమని చెప్పి కోరితే నీవు కూడా సమ్మతించావు. నేను రామావతారంలో ఏకపత్ని వృతుణ్ణి కాబట్టి కలియుగం అవతరించి స్వీకరిస్తాను అని చెప్పి అభయమిచ్చాను ఆనాడే. ఆ వేదవతియే పద్మావతిగా జన్మించి నన్ను వివాహమాడింది అని చెప్పి స్వామివారు చెప్పారట. అందుకు వెంటనే లక్ష్మీదేవి బాధపడి, స్వామి, నేను తెలియక ఈ మాటలన్నీ కూడా మాట్లాడాను అని చెప్పి పద్మావతిని కూడా కౌగిలించుకొని తన వల్ల కలిగినటువంటి బాధను మర్చిపోమ్మని కూడా చెప్పిందట. వెంటనే స్వామివారు ఒక మాట అన్నారట, ఓ
ఓ లక్ష్మి, నేను వివాహానికి కుబేరుని దగ్గర అప్పు చేశాను కాబట్టి ప్రతి సంవత్సరం వడ్డీ చెల్లించి పత్రం వ్రాసి ఇచ్చాను. వడ్డీ చెల్లించాలి ఎట్లు అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటే నీవు భక్తులకు భాగ్యాల్ని ప్రసాదించాలి. ఎందుకంటే వాళ్ళు ఆపద పాలైనప్పుడు నన్ను వారు ఆశ్రయిస్తారు. నేను స్వప్నంలో వాళ్ళకి కనిపించి వడ్డీ కాసులు, ముడుపులు, ఆపద ముక్కులు, నిలువు దోపిడీలు, తలనీనాలు ఇవన్నీ కూడా చెల్లించమని చెప్తాను. నీవు ప్రసాదించినటువంటి ధనములో వారు కొంత ధనాన్ని భక్తితో నాకు సమర్పిస్తారు. నేను వడ్డీ చెల్లిస్తాను కుబేరునికి. ఆ కలియుగంలో వడ్డీ చెల్లిస్తూ కలియుగాంతంలో అసలు చెల్లించి మనం వైకుంఠానికి వెళదాము అని చెప్పి స్వామివారే చెప్పారట. మరొక మాట చెప్తూ, భృగువు తన్నుట వలన అపవిత్రమైనటువంటి నా వక్షస్థలము ఈనాడు పవిత్రమైంది. నీవు నా ఈ స్థానాన్ని అలంకరించు అంటే లక్ష్మీదేవి ఆనందంతో స్వామివారి వక్షస్థలం చేరిందట. అందుకే స్వామివారికి నిత్యానపాయనిగా కూడా అమ్మవారిని మనం చెప్తూ ఉంటాం. పద్మావతి ఎడమ వక్షస్థలం చేరిందట. లక్ష్మీదేవి నిన్ను ఎడబాయకుండా నీ నిజస్వరూపం నీ కుడి వక్షమునే ఉంచి ఈ అంశం మాత్రం పద్మసరోవరంలో వెలిసి భక్తుల్ని రక్షించుచుండు అని కూడా చెప్పాడట. ఎందుకంటే నడిరేయి దాటిన తర్వాత ప్రతిరోజు కూడా ఈ మందిరానికి వచ్చి సుప్రభాతానికి మరలా ఆనంద నిలయం చేరుకుంటారు అని కూడా స్వామివారు చెప్పినట్లుగా చెప్తూ ఉన్నారు. అందుకే ఇటువంటి స్వామివారి కళ్యాణోత్సవాన్ని మనం వీక్షిస్తే వైఖానస మరీచి విమానార్చనాకల్పం ఏమని చెప్పింది అనంటే, ఇందాక గోత్రపురవరలో కూడా ఒక మాట చెప్పారు. స్వామివారి కళ్యాణాన్ని మనం దంపతులతో సహా సమేతంగా పాల్గొన్నట్లయితే ఏవం యక్కురితే భక్త్యా తస్య కాయ కృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాన్ దశ పరాన్నాత్మానంచ ఏకవింశతికం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతా చ. దేవేర్లతో సహా స్వామివారిని కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షణానే తొలగిపోతాయట. తన ముందు 10 తరాలు తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి కూడా విముక్తులవుతారట. మహావిష్ణువు యొక్క పరంపదం చేరుతారు. అంతేకాదు అదిగో స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు. అందుకే ఈ కన్యాదాన కార్యక్రమం స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం అని కూడా చెప్తూ ఈ కళ్యాణాన్ని ఇలా వీక్షించినందువల్ల స్వామివారికి డోలోత్సవాన్ని కూడా అదిగో స్వామివారి హస్తానికి తాకిచ్చినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయ దేవేరులకి సీతా సావిత్రి సుమంగళీర్యం మధోరిమాగం సమేతపశ్చద సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన శ్రియే జాత శ్రియ ఆనిర్యాయ శ్రియంబయోచరద్భ్యో దాతి శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌః మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తోముఖం రాజానుమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే గురత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతవస్తద సౌభాగ్యమత్వై దత్వాజాదాస్తం విపరేతన మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే భద్రాం శుభగే రక్షత్వం భవనత్రయం మాంగళ్యధారణ సుమూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. చూచి చూచి మీ పెండికి సోవాన పాడిముగాక మీ చేతలిట్టివని
చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక నీ చేతలిట్టివని మేవించగలమా ఆ ఆ ప్రధాన హోమం హోష్యే ఐదైర్మనిస్వానుదైర్మనిస్వాసరస్తైర్మనిస్వా దేవసేదప్రసవ అగ్నేదపదమో దేవతానాగం సహస్య ప్రియాముచితమతి వాషాద్ తదేకమరాజావృణోన్మన్నదాం ధేయగుస్త్రీవోత్రమహనురోధా స్వాహ ఇమామగ్నిస్త్రాదాంగారపత్యః ప్రియాముచితమతి వాషాద్ తదేకమరాజావృణోన్మన్నదాం ధేయగుస్త్రీవోత్రమహనురోధా స్వాహ ఇమం మే వరుణస్థిదేహముద్వాటముడియా త్వాం వత్సరాజకే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానస్తాశాః సేజమానో వర్భి అహేడమానవర్ణేః బోద్ధరిం సమానాయుః ప్రమోషి స్వాహ తన్నోగ్నివరుణసిద్వాన్ దేవసేడభయాశిష్టాः యజుష్టో పండితమస్సహజాన విశ్వాద్వేషాగం ప్రముత్యత్స్వాహ తన్నోగ్నే మో భవతి నేదుస్యావ్యష్టౌ అవయక్షుణో వరుణగమృడానో విహిమ్డిం సహోనేది స్వాహ తమగ్నే అయాస్యాసన్మనసా ఇతః అయాసన్ హవ్యమూషేయానో దేహివే జగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ అదేనమగస్థాః నమదేనమగస్థాః సరస్తేనమగస్థాః దేవసవిదః ప్రాసావీః ఓం భూవతి పురోత్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమం హోష్యే ఐతైర్మనిస్వా నమతైర్మనిస్వా సరస్తైర్మనిస్వా దేవసవితప్రసవ ఇమాం లాజాంతి ఆజ్ఞమభిగార్య ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూరేగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృసేనోత్తర్జన్యస్య సుష్మేణ దస్థామృతాగం అను విశ్వావదత్వయాభయం ధారావదన్యాయివ అతిగాహేమహిద్దిషః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం సదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూరేగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావదన్యాయివ అతిగాహేమహిద్దిషః ఇమాం లాజానోపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యంత సంవరణాం తదగ్నిరణమన్యతాం యన్నార్యబ్రూరేగ్నో లాజానోపంతి దీర్ఘాయురస్తరేపతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఉదాయుసా స్వాయుషోదోహదేనాగమృసేనోత్తర్జన్యస్య సుష్మేణోదస్థామృతాగం అను విశ్వావదత్వయా వయం ధారావదన్యాయివ అతిగాహేమహిద్దిషః ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐదైర్మగస్థాః నమదేర్మగస్థాః సరస్తైర్మగస్థాః దేవసేదప్రాసావీః ఓం భూహతి పురోత్తిష్టాయాం స్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం లాజహోమాంతే సర్వంతర్పర్యాదరణాత్ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవం హోష్యే ఐతైర్మనిస్వా నమదేర్మనిస్వా సరస్తైర్మనిస్వా దేవసేదప్రసవ ఓం అతో దేవాహంతనతో విష్ణుచక్రమే దివ్యా సుధాం స్వాహ ఇదం విష్ణుచక్రమే త్రేధాని దేవదం సమో నమస్వాగం సురే స్వాహ త్రీణిపదాబ్జక్రమే విష్ణుగోపాదాభ్యాధర్మాన్ ధారయన్ స్వాహ విష్ణోః కర్మాణి ప్రసేదోః ప్రధానుసేంద్రసేజ్జసగా స్వాహ తద్విష్ణోః పరం పదం సదా సంస్వర్యః దివ్యచక్షాదగ్ స్వాహ తద్విప్రాసోనివాజార్ధ్రవాగం దశమితే విష్ణోరిత్రం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భూ స్వాహ ఓం స్వాహ ఓం భూర్భువస్వ స్వాహ ఐతైర్మగస్థాః నమతైర్మగస్థాః సరస్తైర్మగస్థాః దేవసేదప్రాసావీః ఓం భూః శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంగం కర్మ సాఫలసిద్ధం ఉపరిష్టాతంత్రం కరిష్యే ఐతైర్మనిస్వా నమతైర్మనిస్వా సరస్తైర్మనిస్వా దేవసేదప్రసవ యతస్య కర్మణోత్తిరితం విద్యాన్యన మహాకరం అగ్నిశ్రేష్ఠం కరోతు స్వాహ అగ్నేః సృష్టగతే స్వధాదేనాం కామాన్ సమత్రిత్రే స్వాహ అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేర్నపదయ స్వాహ ప్రజాపతయ స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టం సర్వత్రైవాణాష్టం దేవతముష్మే స్వాహ అగ్నేః సృష్టగతే స్వాహ వాస్తవదే నమో వాస్తవదే స్వాహ ఇన్మాత్మనం ఇందాభూదగ్ని సత్పునరాః జాతవేద
विचर्षणि स्वाहा पुनरग्निचक्षुरात्मनिन्द्र बृहस्पति पणन्मेश्वाजं जक्षात्मुक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वशिष्ठेभ्य स्वाहा वेदन्द्रष्टे स्वाहा निष्कृत्यै स्वाहा द्योराध्यै स्वाहा देवेभ्य स्वाहा तनोभ्य स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं षट्कुरमतिनो अग्निजज्ञे अतिरिक्तं कर्मणो क्षेन्मग्नः पर्वाणि प्रदनेति कल्पयन् स्वाहा देवान् स्वाहा यथोऽस्य धीमहि स्वाहा समिधस्तेजोमयदेहि स्वाहा यमस्ति त्योर्मे पाहि स्वाहा सूर्यस्ति मे चक्षुर्मे पाहि स्वाहा सोमस्ति मे चित्तं मे पाहि स्वाहा वायोर्धि मे प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणोदि मे बुद्धिं मे पाहि स्वाहा सप्तदेज्ञे समिध सप्तेफा सप्ते सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्मा सप्तयोनिरावरण स्वागतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिर्भुक्तं वोषदेव वनस्पतिगन्धर्वास्य भुक्तं अग्निजीर्णं वेदिजीर्णं देवजीर्णं पृथिवीजीर्णं ओषधि वनस्पतिगन्धर्वास्य जीर्णं स्वाहा समन्तां भैभविषाउतेन समात्यैर्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा सप्तदेज्ञे समिधसप्तैः सप्तशः सप्ताम प्रियाणि सप्तहोत्राः सप्तात्वा इन्द्रिय सप्तयोनिरावरणस्वागतेन स्वाहा अग्निस्त्रिपदु वेदस्त्रिपदु देवस्त्रिपदु पृथिवीस्त्रिपदु ब्रह्माद्यास्त्रिप्यन्तां मोषधे वनस्पतिगन्धर्वास्य तृप्यन्तां यदक्षप्रदा महाप्रदामः साक्ष्यमस्तृप्यन्ताम् एतेन मग्रस्ताः नमतेन मग्रस्ताः सरस्तेन मग्रस्ताः देवप्रासाभिः पवित्रं च पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा उत्तरतः पर्यपुण्य विष्णु सदनमति सर्वान् समूष्य ग्रन्थिं विसृज्य अद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति जुहोति आप्यायन्त्वामापोषदेवमृदां प्रषदेवमेरे स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेवदेवनित्यं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भुतिः आदित्यः सोमो नमः त्रियायुषं जमदग्ने कस्य त्रियायुषं यद्देवानाः त्रियायुषं तन्मेऽस्तु त्रियायुषं दीर्घायुष्याय बलाय शताय सदञ्चवर्तते त्रियायुषम् सदंच वर्षे त्रियायुषम् आपोहिष्टामयो भूस्थान ऊर्जेदादना मेरणा चक्षे योपस्वदमर्दस्तस्य भार्यतेन उदतिरिव मात्रः मयि मेधां मयि प्रजां मयि इन्द्रियन्द्रियं ददातु मयि मेधां मयि प्रजां मैसूर्योध्याजोर्दातु योगसूर्यमुखे श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः निवेदयामि सर्वं श्रीभूनिलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ.
తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాలను కూడా సమర్పించారు. లాజములు అంటే ఒరిపేలాలు అని చెప్పి అర్థం. నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా రక్షాతిలక ధారణను, అగ్నిగాయత్రి జపాన్ని, పూర్ణాహుతిని సమర్పించి అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంపూర్వకమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్య విశ్వంభరాం దేవీం వందే శ్రీరంగనాయకీం. శ్రీ వైష్ణవ దివ్యదేశం చేయబడినటువంటి ప్రతి ఆలయంలో కూడా మనం చూస్తూ ఉన్నాం నిత్యం. పెరుమాళ్లతో సమానంగా దేవుని సరసన అర్చించబడేటటువంటి దివ్య మంగళమూర్తి ఎవరు అంటే అదుగో గోదాదేవి. కలియుగములో స్వయంగా తన జీవితాన్నే పరమాత్మకు తోమాలిగా సమర్పించిందనమాట. అత్యంత మధుర భావంతో శ్రీమన్నారాయణునే భర్తగా వరించి ఆరాధించి ప్రేమించి ఆయనతో సాలోక్య సామీప్య సాయుధ్యముక్తుల్ని సిద్ధిగా పొందినటువంటి అదృష్టదేవత ఎవరు అంటే ఆండాళ్ళు తల్లి. అందుకే సమస్తమైనటువంటి మంగళ స్నానాలన్నీ కూడా ఆనాడు చేయించారు. దివ్యాలంకార భూషితురాలను కూడా గోదాదేవికి సాక్షాత్తు భూమికి వితరించినటువంటి లక్ష్మీదేవి వలె దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నదట. అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేసి ప్రథమముగా మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆనాడు మంగళసుందర విగ్రహము అనేటువంటిది మరింతగా ప్రకాశిస్తూ ఉన్నదట. బంధువులంతా, ఆప్తమిత్రులు, ముత్తైదువులు అందరూ కూడా గోదాదేవిని సర్వాలంకార భూషితురాలుగా చేశారట. ఏర్చికూర్చి తెచ్చినటువంటి పూజా పుష్పాలతో నిండుగా పూలజడ వేశారు. శరీరం శ్రీగంధమలది, నుదుట కస్తూరి తిలకం, కళ్యాణం బొట్టు వైష్ణవ రీతిలో అలంకరించారట. స్వామివారి ఊర్ధ్వపుండ్ర రేఖామాత్రంగా నుదుట దిద్ది నల్లని 9 రెక్కల వంటి నీలవేణిని కూడా దువ్వి అందంగా కేశాలంకారం చేశారు. అదిగో స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి మరలా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంత విధిగా నుదుట చక్కని చుక్క, బుగ్గన అగరు చుక్క, కాళ్లకు పారాణితో కూడా కొత్త పెళ్లి కూతురు శోభతో వెలిగిపోతూ ఉంది గోదాదేవి. మరి స్వామివారేమన్నా తక్కువ అంటే స్వామివారు అసలే శ్రీరంగంగా, పెళ్లి కొడుగ్గా, పూలరంగునిగా కూడా స్వామివారిని దివ్య వైభవంతో అలంకరించారట. దివ్యమంగళ వాయిద్యాలు, మృదంగధ్వని మిన్నుమిట్టితే స్వామివారు తెల్ల కలువల వంటి విశాల నేత్రములు ఇచ్చి అశేష భక్త సముద్రాన్ని కూడా అనుగ్రహీక్షణాలతో ముంచెత్తారట. గర్భాలయములో మూలవరుల సేవలో నిలిచినటువంటి అర్చక స్వాములు ఒక్కసారిగా వేదఘోషలో కళ్యాణ మంత్రాల్ని పఠిస్తూ ఉంటే స్వామివారికి దీక్షా కంకణ ధారణ చేశారు. కళ్యాణ మంత్రాలు పఠించారు. కస్తూరి తిలకందిద్ది వెండి జన్యాన్ని కూడా ధరింపజేసి ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజిమ్మే పట్టు పీతాంబరాలు కూడా ధరించి స్వామివారు అదుగో చూడండి సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అందుకు ఆ స్వామిని ఆశ్రయిస్తే అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమది నమ్ముమూయి. తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో సభక్తికంగా వీక్షిద్దాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. ముత్యాల మెడ పెండ్లి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు ఓ